సిరాజ్ బాయ్, మియా బాయ్, మన హైదరాబాద్ బాయ్ దుమ్ము రేపి దంచు కొట్టి కిరాక్ పర్ఫార్మెన్స్ తోటి భయ్య ఓవర్లో జరిగిన ఇంగ్లాండ్ తోటి 5వ టెస్ట్ మ్యాచ్లో అద్దరగొట్టి సూపర్ హీరోగా మిగిలిపోయాడు. నిజంగా వెల్ ప్లేడ్ సిరాజ్ బాయ్, ఎక్సలెంట్ బౌలింగ్ భయ్య, నిజంగా ఇంపాసిబుల్ విన్నింగ్ భయ్య ఈరోజు తన ద్వారా పాసిబుల్ చేశాడు. అసలు కిరాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈరోజు రాకింగ్ పర్ఫార్మెన్స్ తోటి సిరాజ్ బాయ్ అసలు వేరే లెవెల్ టాలెంట్ అనేది ఈరోజు మనం చూడడం జరిగింది. నిజంగా వెల్ ప్లేడ్ సిరాజ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. టెండూల్కర్ అండర్స్టాండ్ ట్రోఫీలో భయ్య ఫైనల్ మ్యాచ్ 5th మ్యాచ్ భయ్య వేరే లెవెల్ ట్విస్ట్లతో జరిగిందని చెప్పాలి. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది అంటారు కదా భయ్య, ఈ మ్యాచ్ కూడా ప్రతి ఇన్నింగ్స్ ప్రతి ఓవర్ కూడా లాస్ట్లో మంచి ట్విస్ట్లతోటి క్లైమాక్స్ తోటి ముగిసింది భయ్య. వేరే లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు మనలో, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తోటి యువ భారత్ దంచు కొట్టి దుమ్ము లేపిందని చెప్పొచ్చు. టీమిండియా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించింది భయ్య. నిజంగా సీనియర్లు లేని లోటును ఎక్కడ వీళ్ళు పోనివ్వకుండా భయ్య నిజంగా దున్ని పడేసారు, దంచుకుంటారని చెప్పాలి. ముఖ్యంగా 5th మ్యాచ్లో బౌలర్లు మాత్రం అదరగొట్టిరని చెప్పాలి భయ్య. నిజంగా లాస్ట్లో ప్రసిద్ధ్ కృష్ణ అసలు మన మియా బాయ్, సిరాజ్ బాయ్ బౌలింగ్ వేరే లెవెల్లో వేసింది భయ్య. 5 వికెట్లు తీసి నిజంగా అద్దర కొట్టినని చెప్పొచ్చు. బుమ్రా లేడు, కోహ్లీ లేడు, రోహిత్ లేరు, సీనియర్లు ఎవ్వరు లేరు భయ్య. అలాంటి పక్షంలో అసలు ఎలారా టీమిండియా ఆడుతుంది ఇంగ్లాండ్ తోటి, ఇంగ్లాండ్ వెళ్ళి ఎలా కొడుతుందని ప్రతి ఒక్కరు సందిగ్ధంలో ఉన్న సమయంలో భయ్య మనోళ్ళు రెచ్చిపోయారని చెప్పాలి. ముఖ్యంగా 5th మ్యాచ్లో భయ్య నిజంగా ప్రతి ఇన్నింగ్స్ ఒక క్లైమాక్స్లా ఉంది భయ్య. నిజంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్ జరిగిందని చెప్పాలి. ఎప్పుడైతే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మనోళ్ళకి బ్యాటింగ్ ఇచ్చింది, ఫస్ట్లోనే మనోళ్ళు 220+ కొట్టిర్రు. అసలు కరుణ్ నాయర్ ఒక్కడు మాత్రం హాఫ్ సెంచరీ వేసి ఇండియా పరువు కాపాడని చెప్పాలి, ఆచి తూచి ఆడిందని చెప్పొచ్చు. తర్వాత ఇంత తక్కువ స్కోర్ని అసలు ఎట్లా మనోళ్ళు మ్యాచ్ ముందుకెళ్తారు ఎలా అన్న సమయంలో భయ్య నిజంగా 4 వికెట్లతోటి రెచ్చిపోయిండు సిరాజ్ బాయ్ అని చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ని 4 వికెట్లు తీసి అతి తక్కువ స్కోర్ కొట్టిపించారు భయ్య. 240 చేంజ్ రన్స్ కొట్టిరని చెప్పొచ్చు. అయినప్పటికీ అప్పటికి కూడా ఇంగ్లాండ్ ప్లేస్లోనే ఉన్నది ఫస్ట్ ఇన్నింగ్స్ అయినప్పటికీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భయ్య నిజంగా ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు గెలిచి ఉన్నది, 1 మ్యాచ్ డ్రా ఉన్నది. 5th మ్యాచ్ భయ్య నిజంగా చాలా భారమైన మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఓడిపోతే కప్పు పోతుంది. ఫస్ట్ టైం గిల్ కెప్టెన్షిప్లో ఉన్నాడు, అండ్ యువ భారత్ ఉన్నది, కోహ్లీ లేడు, బుమ్రా లేడు అవైలబుల్లో, అండ్ నెక్స్ట్ రోహిత్ శర్మ లేడు. ఇలాంటి వాళ్ళు లేనప్పుడు ఎలా టెస్ట్ మ్యాచ్లు అనేది ఆడుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అనేది ఉన్నది భయ్య. ఆ డౌట్స్ అన్ని క్రియేట్ చేస్తూ నిజంగా 5th టెస్ట్ కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్లో మనోళ్ళు అద్దరగొట్టారని చెప్పొచ్చు. నిజంగా ఎప్పుడైతే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో భయ్య నిజంగా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది భయ్య. 390 రన్స్ కొట్టిండ్రు. అందులో మన యశస్వి జైస్వాల్ మాత్రం కిరాక్ సూపర్ డూపర్ సెంచరీ కొట్టిండని చెప్పాలి భయ్య. నిజంగా బ్యాట్స్మెన్లలో జైస్వాల్ ఖతర్నాక్ ఆడిండు. తర్వాత ఆకాశ్దీప్ వచ్చింది భయ్య. నిజంగా అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్లు ఎక్కువ వచ్చింది భయ్య. సెకండ్ ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ భయ్య నిజంగా ఆకాశమే అద్దుగా చెర్రైపోయిందని చెప్పాలి. అసలు బ్యాట్స్మెన్ ఏంది, బౌలర్ ఏంది అర్థం కాకుండా వేసిండు ఇంగ్లాండ్ బౌలర్కి అని చెప్పాలి. ఒక బౌలర్ వచ్చి ఆకాశమే అద్దుగా చెలరేగి నిజంగా 66 రన్స్ కొట్టిండంటే అది మామూలు విషయం కాదు భయ్య. నిజంగా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. మనోళ్ళు ఒక్కసారి షాక్ అయిపోయారు. మనోళ్ళే కాదు ఇంగ్లాండ్ వాళ్ళు ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. ఆకాశ్ ఒక్క ఇన్నింగ్స్ చూస్తే భయ్య నిజంగా వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. మన ఆకాశ దీపం అవకాశ దీపం అనుకోకుండా నిజంగా ఒక వెలుగు వెలిగిపోయింది భయ్య. నిజంగా ఆ వెలుగు తాకిడే ఈరోజు విజయానికి కారణమైందని చెప్పొచ్చు. నిజంగా అసలు ఎవరు ఊహించని విధంగా వచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో 396 రన్స్ కొట్టడంలో ఆకాశ్ దీప్ పాత్ర కీలకంగా ఉందని చెప్పొచ్చు భయ్య. నిజంగా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ పేపర్ లాగా వచ్చేసి తన ఆన్సర్ మాత్రం అందరికీ నచ్చేలాగా ఇచ్చిందని చెప్పొచ్చు భయ్య. నిజంగా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. తర్వాత వాషింగ్టన్ సుందర్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు. అండ్ నెక్స్ట్ జడేజా భయ్య నిజంగా ఇన్ని టెస్టులు ఆడింది, కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఎప్పుడైతే ఈ ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భయ్య సీనియర్లు లేని లోటును నిజంగా కరెక్ట్ సమయంలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది భయ్య. నిజంగా అతడు తన కెరీర్లో ఇంత బెస్ట్ బ్యాటింగ్ అనేది ఈ ఒక్క సిరీస్లోనే మాత్రం ఆడింది భయ్య.
నిజంగా ఇంత కంటిన్యూస్ బ్యాటింగ్ మాత్రం మనం జడేజా నుంచి ఎప్పుడు చూడలేదు. ఈసారి మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లు కోత కోసిందని చెప్పొచ్చు. ఎక్సలెంట్ సీనియర్ మోస్ట్ అయిన మన జడేజా ప్రజెంట్ ఖతర్నాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు బ్యాటింగ్లో, బౌలింగ్లో అని చెప్పాలి. నిజంగా సుందర్ కూడా మంచి అర్ధశతకం సాధించి 396 రన్స్ కొట్టిరు భయ్య. అప్పటికి ఇంగ్లాండ్ బౌలర్లు నిజంగా అవాక్ అయిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆకాశ్దీప్, సుందరు, జడేజా పర్ఫార్మెన్స్ తోటి టీమిండియా 396 రన్స్ కొట్టి భయ్య లీడింగ్లోకి వచ్చిందని చెప్పొచ్చు. అండ్ టార్గెట్ను సాధించడానికి వచ్చిన ఇంగ్లాండ్ నిజంగా వేరే లెవెల్ ఆట ఆడిరని చెప్పొచ్చు. అసలు ఒకనొక టైంలో ఇక పోయిందిరా నాయన మ్యాచ్కి మనతోటి కాదని చెప్పాలి. ఎందుకంటే 2 రోజుల టైం ఉన్నది, చేతిలో వికెట్లు ఉన్నది. మనోళ్ళు ఎంత కష్టపడ్డా ఏం చేసినా విజయం మాత్రం ఇంగ్లాండ్ది అవుతుందనే కాన్సెప్ట్కి వచ్చేసాం భయ్య. ఎందుకంటే అది వాళ్ళ సొంత ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ 5th మ్యాచ్ వాళ్ళ సైడ్ ప్రెజర్ అనేది లేదు, మన సైడ్ మాత్రం ఫుల్ ప్రెజర్ ఉన్నది. ఎందుకంటే చివరి మ్యాచ్ గెలిస్తేనే టెస్ట్ సిరీస్ అనేది డ్రా అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారు, ఒక మ్యాచ్ డ్రా అయింది. సిరీస్కు పట్టు అనేది వాళ్ళ సైడ్ ఉంది భయ్య. ఇక్కడ మనం చూసుకుంటే బౌలింగ్లో బుమ్రా లేడు అండ్ చాలా వీక్ ఉంది, ఫాస్ట్ బౌలింగ్ అంటారు. ఇక్కడ మన మియా బాయ్, సిరాజ్ బాయ్ని అసలు మెచ్చుకోక తప్పదని చెప్పొచ్చు. దుమ్ము రేపి దంచి కొట్టినని చెప్పొచ్చు మన హైదరాబాద్ పోరాడు. ఏమన్నా బౌలింగ్ అని చెప్పాలి. నిజంగా సిరాజ్ బాయ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందంటే, బుమ్రా ఎప్పుడైతే మ్యాచ్లో లేడో మనోడు మొత్తం అన్ని భారం అంతా, బౌలింగ్ భారం అంతా మీదేసుకొని భయ్య నిజంగా ఇండియాకి ఆధారం లేక ఉంటాడు అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తాడు, ఒక్కసారిగా రెచ్చిపోతాడు. తన బౌలింగ్ తోటి అసలు ఆపోజిట్ బ్యాట్స్మెన్లని అతలా కుతలని చేసి పడేస్తారని చెప్పొచ్చు. ఈరోజు బుమ్రా లేడు, మనోడు రెచ్చిపోయాడు, దంచి కొట్టినని చెప్పొచ్చు. అసలు ఏమన్నా బౌలింగా, అసలు 5 వికెట్లు తీసిండు భయ్య. ఒక్కొక్క వికెట్ అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లాండు 2 బ్యాట్స్మెన్లు ఎవరైతే రూట్ కావచ్చు, బ్రూక్ కావచ్చు, ఖతర్నాక్ సెంచరీలు చేసి ఇండియా నుంచి మ్యాచ్ని లాగేసుకోవడానికి ఆల్మోస్ట్ 90% వాళ్ళు కొట్టి పడేసిరు టార్గెట్ అని చెప్పాలి. ఇక్కడ మిగిలింది ఇక చిన్న టార్గెటే, 4 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఆ 5th రోజు మ్యాచ్ మాత్రం క్లైమాక్స్ మీద క్లైమాక్స్, ట్విస్ట్ల మీద ట్విస్ట్ జరిగిందని చెప్పొచ్చు. 5th రోజు ఇండియా గెలవాలంటే 4 వికెట్లు ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇంగ్లాండ్ గెలవాలంటే అతి చిన్న స్కోర్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రూట్ చేసి పెట్టిండు. తర్వాత బ్రూక్ మాత్రం ఆల్రెడీ పిచ్చా కొట్టి సెంచరీ చేసి పెట్టిండు. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ సైడ్ విజయం అనేది ఖరారు అయిపోయినట్టే. కానీ ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేయడానికి మన సిరాజ్ బాయ్, మియా బాయ్ నిజంగా ఈరోజు కంకణం కట్టుకొని వచ్చినని చెప్పొచ్చు. వేరే లెవెల్ పిచ్చెక్కిచ్చిన భయ్య ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకు అని చెప్పాలి. అసలు బౌన్సర్లు కావచ్చు, యార్కర్లు ఏమన్నా సామి అసలు కిర్రాక్ బౌలింగ్ వేసారని చెప్పొచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ స్టార్టింగ్లో పరుగులు ఇచ్చినప్పటికీ మాత్రం ఒక్కొక్క బాల్ భయ్య ఆని ముత్యం అని చెప్పాలి. ఒక్కొక్క వికెట్ వేరే లెవెల్లో తీసిరు భయ్య. అసలు ఎవ్వరు ఊహించని ట్విస్ట్లతోటి మ్యాచ్ అనేది రసవత్తరంగా సాగిందని చెప్పొచ్చు భయ్య. అక్కడ క్యాచ్ కూడా మిస్ చేసిండు ఆకాశ్దీప్. లాస్ట్ మూమెంట్లో క్యాచ్ అనేది పోయిండు. సిరాజ్ భాయ్ మంచి ఖతర్నాక్ క్లీన్ బౌల్ చేస్తున్నాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ మంచి లైన్ అండ్ లెంత్ తోటి అసలు ఎల్పీడబ్ల్యూ కూడా చేసిండు. అక్కడ 2 సార్లు ఎల్పీడబ్ల్యూ కూడా నాట్అవుట్కి ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అపీల్ చేసి వాళ్ళు ఏదైతే మళ్ళీ అపీల్ చేసుకొని అక్కడ రిటైన్ అయిన బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. అక్కడ క్యాచ్ మిస్ అయిపోయింది ఆకాశ్దీప్ చేతిలో. ఇక విజయం ఎట్లా గెలుస్తుంది అని ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా చూస్తున్నారు. చివరి మ్యాచ్, 5th మ్యాచ్, లాస్ట్ మ్యాచ్, ఇండియా ఓడిపోతే కప్పు వాళ్ళకైపోతుంది అనే ఈ సమయంలో భయ్య నిజంగా మన హైదరాబాద్ పోరాడు భయ్య వేరే లెవెల్ వచ్చిందని చెప్పొచ్చు. లాస్ట్ మూమెంట్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిండు. అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. మొత్తానికి 5 వికెట్లతోటి అదరగొట్టి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లని బెదరగొట్టిండు సిరాజ్ బాయ్. ఈరోజు రియల్ సూపర్ హీరో సిరాజ్ బాయ్. ఇండియా తరఫున మొత్తం పేస్ మొత్తాన్ని తన భారాన్ని వేసుకొని బుమ్రా లేని ప్లేస్లో తాను రెచ్చిపోయి ఇంగ్లాండ్లో కొట్టి పడేసిండు భయ్య. నిజంగా ఇండియా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భయ్య మనోడు లాస్ట్ మూమెంట్లో వచ్చి ట్విస్ట్ల మీద ట్విస్ట్లో భయ్య క్లైమాక్స్ మాత్రం అద్దుర్స్ అని చెప్పొచ్చు. కేవలం 6 పరుగుల తేడాతోటి టీమిండియా గెలవడం జరిగింది. లాస్ట్ వికెట్ యార్కర్ వేసి మనోడు ఖతర్నాక్గా విన్నింగ్ మెమొరీని గుర్తుండిపోయేలా చేసిండు భయ్య. నిజంగా హైదరాబాద్ పోరాడు అద్దరగొట్టిండు, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లని బెదరగొట్టి అని చెప్పొచ్చు.
వేరే లెవెల్ టాలెంట్ చూపించిండు. నిజంగా మియా బాయ్, సిరాజ్ బాయ్, మన హైదరాబాద్ బాయ్కి ఖచ్చితంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి భయ్య. ఎక్సలెంట్ టాలెంట్ తోటి మనోడు రెచ్చిపోయాడని చెప్పొచ్చు. అండ్ నిజంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో లాస్ట్ వికెట్కి ఎప్పుడైతే క్రీస్ వోక్స్ భయ్య నిజంగా అతడికి చేతి అనేది సరిగా లేదు, అతడు అసలు బ్యాటింగ్ రాలేని పరిస్థితి. అలాంటిది ఇంగ్లాండ్ తరపున అతడు బ్యాట్ తీసుకొని బరిలోకి దిగిండు. ఏదైతే ఇంగ్లాండ్ విజయం కోసం నిజంగా అక్కడ ఇంగ్లాండ్ విన్నింగ్ ఏమో కానీ భయ్య ప్రతి ఒక్క ఇంగ్లాండ్ ప్రేక్షకుల ఆర్ట్స్ని మాత్రం మనోడు కొట్టి పడేసి అని చెప్పొచ్చు. ఒక్క చేత్తోని ఒంటి చేతితోటి చివరి వికెట్కి క్రీస్ ఓక్స్ ఎప్పుడైతే బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగిండో భయ్య ప్రతి ఒక్కరు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారని చెప్పొచ్చు. నిజంగా క్రికెట్ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, అసలు గాయాలను కూడా లెక్క చేయకుండా, వాళ్ళ ప్యాషన్ని, వాళ్ళ ఏదైతే ఆ ధైర్యాన్ని, వాళ్ళు ఆడుతున్న విధానానికి మరొక ఎగ్జాంపుల్గా నిలిచిన భయ్య క్రీస్ వోక్స్. నిజంగా వెల్ ప్లేడ్ అని చెప్పొచ్చు. తన గట్స్కి తను వచ్చిన దానికి ప్రజల్ని మనసుల్ని కుల్లగొట్టిపోయాడని చెప్పొచ్చు భయ్య క్రీస్ వోక్స్. మొన్న రిషబ్ పంత్ కూడా అలాగే వచ్చిండు, సేమ్ ఇక క్రీస్ వోక్స్ కూడా అలాగే వచ్చి మరొకసారి క్రికెట్కి ఫ్యాన్స్ని ఒక ఆర్ట్ని అతడు టచ్ చేయడం జరిగింది భయ్య. నిజంగా వెల్ ప్లేడ్ క్రీస్ వోక్స్ అని చెప్పాలి. ఇక మనలో అయితే యువ భారత్ దున్ని పడేసారు, దంచి కొట్టిరు. మొత్తానికి అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని భయ్య లెవెల్ చేసి పడేసారని చెప్పొచ్చు, ఇచ్చి పడేసారు. 2-2 తోటి కప్పునైతే కైవసం చేసుకుని చెప్పొచ్చు. లాస్ట్ సారి కప్ అనేది మనకు వచ్చింది కాబట్టి ఈసారి డ్రా అయిన సందర్భంగా కప్పును కూడా ఇండియాకి ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. నిజంగా వెల్ ప్లేడ్ యువ భారత్, షబాష్ అండ్ సిరాజ్ బాయ్. ఈ ఆట మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఖతర్నాక్ బౌలింగ్ వేసిన భయ్య. ప్రసిద్ధి కృష్ణ కూడా అసలు వదిలేదే లేదన్నట్టు ఖతర్నాక్ లైన్ అండ్ లెంత్ తోటి వికెట్ల మీదకి బాల్ వేసి ఈరోజు హీరోలాగా నిలిచిరని చెప్పొచ్చు. ఇండియా విజయంలో కీలక రోల్ ప్లే చేసి మాత్రం ఈ మ్యాచ్లో ఖచ్చితంగా బౌలర్లు అని చెప్పాలి భయ్య. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ ఎక్సలెంట్ చేసిరు ప్రసిద్ధ్ కృష్ణ అండ్ నెక్స్ట్ సిరాజ్ బాయ్. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో మాత్రం ఎక్సలెంట్ చేసిరు మన ఆకాశ్దీప్ అండ్ సుందర్ జడేజా. ఇప్పుడు ఏదైతే ఇంగ్లాండ్ తోటి బౌలింగ్లో మాత్రం ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ బాయ్ 5 వికెట్లు తీసి మొత్తానికి టీమిండియా విజయాన్ని అందించారు భయ్య. నిజంగా చిరస్కాలం నిలిచిపోయే విజయంగా ఇదొకటి ఉంటుందని చెప్పొచ్చు. ఇంగ్లాండ్తో ఇంగ్లాండ్లో జరిగిన ఈ మ్యాచ్కి భయ్య నిజంగా సూపర్గా ఆడారు. అది ఇంగ్లాండ్లో కొట్టిరు భయ్య. నిజంగా సిరీస్ని సమన్ చేసిరని చెప్పొచ్చు. గిల్ కెప్టెన్షిప్లో ఫస్ట్ టెస్ట్ ఇది. అలాంటి ఫస్ట్ టెస్ట్ ట్రోఫీని వీళ్ళు డ్రా చేయడం జరిగింది. నిజంగా వెల్ కెప్టెన్స్ అని చెప్పొచ్చు. ఖతర్నాక్ చేసిరు, ఖతర్నాక్ ఆడారు. సీనియర్లు లేకున్నా ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్లో ఈ స్థాయిలో మనలు పర్ఫార్మెన్స్ ఇచ్చినంటే నిజంగా వేరే లెవెల్ బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారని చెప్పొచ్చు. నిజంగా సూపర్, ఆల్ ద బెస్ట్ టీమిండియా. ఇలాగే రెచ్చిపోయి ముందు సిరీస్లో కూడా ఆడాలని కోరుకుందాం. నిజంగా సిరాజ్ బాయ్ మాత్రం వేరే లెవెల్ ఆడిన భయ్య. నిజంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.